హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా దగ్గర ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, కానీ మా పిన్ని చనిపోయిన దగ్గర నుంచి నాకు అసలు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నాను. మా పిన్ని మాట్లాడుతూ ఎలా చనిపోయింది, మా పిన్ని చనిపోవడానికి కారణాలు ఏంటి అనేదాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏంటంటే మా పిన్ని చనిపోయి చూసినప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా తను వీడియోస్ చూసుకుంటున్నాం కదా, ఇంకెక్కువ బాధ ఇప్పుడు అనిపిస్తుంది. అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు నిజంగా మా పిన్ని చనిపోయిందా అని అంత అంటే ఒక్కోసారి ఆలోచించి నాకైతే ఒక్కోసారి అయితే నిజంగా ఏమైపోతుండ్రా బాబు అనిపించింది తెలుసా. ఎందుకంటే ఆ 2 days పిన్ని చనిపోయే 2 days కూడా నేను పక్కనే ఉన్నాను. మాట్లాడింది, తన బాధలు చెప్పుకుంది. అసలు ఏంటి ఇలా మాట్లాడుతూనే ఇలా చనిపోయింది ఏంటి, అసలు మేమైతే చనిపోతుందని అయితే అస్సలు కళ్ళు కూడా అనుకోలేదు తెలుసా. తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, మళ్ళీ హ్యాపీగా ఉంటుంది అనుకున్నాం, కానీ సడన్గా ఇట్లా హార్ట్ స్ట్రోక్ రావడం, చనిపోవడం నిజంగా ఎంత బాధాకరం. 2005లో మా సుకన్య చనిపోయింది. మేమైతే కొన్ని ఇయర్స్ వరకు మర్చిపోలేకపోయాము. మళ్ళీ 2005 తర్వాత 2026లో మాకు ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురైంది. అసలు ఇప్పటికీ ఒక్కోసారి అనిపిస్తుంది మా పిన్ని నిజంగానే చనిపోయిందా అని. ఎందుకంటే మా ఇల్లు, పిన్ని వాళ్ళ ఇల్లు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒకటే ఇల్లు, మొత్తం ఒకటే 2 పోర్షన్స్ ఉంటాయి. అందులో ఒక దాంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక దాంట్లో మేము అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి టీవీ కానీ అన్నీ టీవీ కలిసి చూడడం, అసలు పచ్చీస్లని ఇలాంటివన్నీ కూడా కలిసి ఆడడం సమ్మర్లో. చిన్నప్పటి నుంచి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి. మధ్యలో కొన్ని ఇయర్స్ అంటే ఒక 4-5 years మాట్లాడుకోలేదనుకో, ఆ తర్వాత కూడా మాట్లాడుకున్నాము. అసలు కొన్ని గుర్తు చేసుకుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేమీ 1 రోజు 2 రోజుల జ్ఞాపకాలు కాదు, చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు ఇవన్నీ. ఒకే రోజుతో అసలు మర్చిపోలేం కదా. నిజంగా మా పిన్ని ఇట్లా చనిపోయే ముందు కూడా చాలా మాట్లాడింది. అసలు ఆ రోజు June 4th పిన్ని దగ్గర నేనే కూర్చున్నాను. అసలు ఎన్ని కబుర్లు చెప్పిందో నేను అన్నాను. అప్పుడు మా మదర్కి కూడా స్టెంట్ పడి కేర్ హాస్పిటల్లో వేశారు. హాస్పిటల్ గురించి కూడా మాట్లాడాము. హాస్పిటల్ బాగా నీట్గా ఉంటుంది, ఇందులో జనాలు లేదు బుజ్జి, ఇది కూడా బాగుంది అది ఇదని ఇట్లా మాట్లాడింది. మా పిల్లల గురించి అడగడము, మా హనీ సాయి వాళ్ళ గురించి చెప్పడము. నీకేమన్నా బాధ ఉందంటే నాకు ఏ బాధ లేదు, బాగానే ఉందని చెప్పింది. కాకపోతే ఒక దగ్గే ఎక్కువ వస్తుంది, దానివల్ల నిద్ర సరిగా అంటే తనకి లంగ్స్లో ప్రాబ్లం ఉండే, దానికోసం సర్జరీ కోసమే అక్కడ అడ్మిట్ అయింది. అసలు ఆ సర్జరీ అవుద్ది, మంచి ఇంటికి వస్తుంది అనుకున్నాం. అసలు ఎన్ని కబుర్లు చెప్పిందో, మీ ఇల్లు ఇక్కడికి దూరమా దగ్గర అని అడిగింది. మా ఇంటికైనా వచ్చేదేమో బాగుంటే అనిపించింది. మీ ఇల్లు ఎంత దూరము, ఈ హాస్పిటల్కి దగ్గరైనా అది ఇదని ఎన్నో క్వశ్చన్లు అడిగిందో. అసలు మా పిల్లలకు కూడా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ మాట్లాడింది. సాయి వాళ్ళు కూడా వీడియో కాల్ మాట్లాడారని చెప్పింది. తనకి చెప్పింది, నాకు పూరి తినాలనిపిస్తుంది బాగా అని చెప్పింది. పూరి తింటేనే ఆయిల్ ఫుడ్ కదా, దగ్గు వస్తుందని అన్నది. మరి ఇప్పుడు తింటావా తిప్పేమంటే వద్దు ఇప్పుడు తినాలనిపించట్లేదు అంది. ఆ రోజు నేను యాక్చువల్లీ దోసకాయ టమాటా కర్రీ చికెన్ తీసుకెళ్ళి, అయితే పిన్నికి బాగా దగ్గుందని చికెన్ తినలేదు. అయితే దోసకాయ టమాటా కర్రీ మా సుమలత కలిపి తినిపించింది. అసలు చక్కగా తినింది. ఆ తర్వాత ఫ్రైడే రోజు పిన్నికి చాలా దగ్గు ఎక్కువైంది. అసలు ఎందుకో సడన్గా అసలు చాలా దగ్గు ఎక్కువైంది. మా సుమలతకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. తను కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటే, తనకి ఒక మొత్తం తెమ్మడ అనేది వస్తుంటే అది పట్టుకొని నిల్చుని అలాగే ఉండిపోయింది ఒక గంటలు. అసలు చాలా బాధపడింది. ఆ వీడియోస్ కూడా మీకు చాలా వీడియోలో చూపించాను, ఈ వీడియో చివరిలో కూడా చూపిస్తాను. ఏదేమైనా కూడా మా పిన్ని బ్రతుకుంటే బాగుండేది, కనీసం ఒక 2-3 years బ్రతుకున్నా బాగుండేది. అసలు ఇలా సడన్గా మేము ఏమనుకున్నామంటే, తినకి ఇంతకుముందు కూడా ఏమైందంటే, తనకి ఇంతకుముందు కూడా స్టంట్ పడింది కదా, హార్ట్ దగ్గి కొంచెం హార్ట్ మీద ప్రెజర్ పడుతుందని చెప్పేసి యశోదకి తీసుకెళ్ళాము. అసలు తను కూడా ఫస్ట్ నుంచి కూడా యశోదలోనే చూపించారు. అసలు ఇది ఒక్కసారి ఇక్కడ చూపిద్దామని నిమ్స్లో అడ్మిట్ చేశారు. అయితే మా సుమలత వాళ్ళు ఏమన్నారంటే, వద్దు యశోదకి వెళ్దామని అక్కడికి షిఫ్ట్ చేసాము. మంచిగా అక్కడికి వెళ్ళిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చింది.
తనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే దగ్గడం వల్ల బాగా దగ్గుంది, దాని ఎఫెక్టు హార్ట్ మీద పడింది. తను తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అంది ఉంటే బతికేదేమో అనిపించింది. కాకపోతే అక్కడికి వెళ్ళిన ఒక 1 అవర్ తర్వాత ఇంకా ట్రీట్మెంట్ కూడా ఇంకా అందక ముందుకే స్ట్రోక్ రావడం జరిగింది. లేకుంటే మా పిన్ని అస్సలు ఇప్పుడు చనిపోయేది కాదు. అదే మేము తీసుకోలేకపోతున్నాం. చివరికి మూమెంట్ వరకు కూడా అసలు అన్నీ మాట్లాడింది తెలుసా. అక్కడ కారు ఉంటే కారు ఇక్కడికి రమ్మని చెప్పు, ఇట్లా అట్లా తను చెప్పుకుంది. తనకి ఏమన్నా బాధ అనిపిస్తుందా లోపల అంటే ఏ బాధ లేదు, ఒక దగ్గు మాత్రమే ఉందని చెప్పింది. ఆ చిన్న మనం అనుకుంటాం కదా ఒక్కొక్కసారి చిన్న ప్రాబ్లమ్సే ప్రాణాలకు, అదంతా నాకు అనిపించింది. June 4th అంతా చావు తెలివేమో అనిపిస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే చక్కగా మాట్లాడింది. 4 o'clock వర్షం పడుతుంటే మీరు ఎట్లా పోతారు బుజ్జి, వర్షం పడుతుంది కదా అది ఇది అనేది, తగ్గాక వెళ్తామని చెప్పాను. నేను యాక్చువల్లీ June 4th 11 o'clock 11:30కి 12 అయింది అనుకుంటా. ఇక్కడ నుంచి 11కి బయలుదేరాం కానీ ఇంకా ట్రాఫిక్ లేదంతా 12 అట్లా 12:15 అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5 వరకు ఉన్నాము. ఇంకా వెళ్ళండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అంటే ఆయన కూడా మాకు ఎందుకో అసలు రాబుద్ది అవ్వలేదు ఆ రోజు. నాకు ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్ పోతే ఎక్కువసేపు ఉండను, కానీ ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్నప్పుడైతే అన్ని అవర్స్ ఉన్నాను అసలు. ఇంకా నెక్స్ట్ డే June 5th రోజు సడన్గా ఇంకా కొంచెం ఎక్కువ దగ్గు వస్తుందని అప్పుడు మళ్ళీ వెళ్ళేసరికి కొంచెం చాలా 4th, 5th చాలా మనిషి చేంజ్ అయిపోయింది. కాకపోతే యశోదకి వెళ్తే మంచిగా ట్రీట్మెంట్ అంది, బ్రతికిద్ది అనుకున్నాం, కానీ సడన్గా వెళ్ళిపోవడం అయితే మేమైతే అస్సలు తీసుకోలేకపోతున్నాం. ఇప్పటికీ చాలా అసలు తెలుసా, రోజు నేను నా దగ్గర ఉన్న వీడియోస్ అన్ని చూసుకుంటూ రోజు నిజంగా చనిపోయినప్పుడు ఏమో ఏదో మనసంతా ఒక ఏదో అంటారు కదా మొద్దుబారినట్టే అయిందని చెప్పొచ్చు. ఇప్పుడేమో అవన్నీ చూసుకుంటే ఆ బాధ నిజంగా ఏదో గట్టిగా ఏడవాలన్నంత బాధ అనిపిస్తుంది తెలుసా. అప్పుడు అట్లా అసలు అట్లా అనిపించలేదు. ఇప్పుడు మాత్రం అవన్నీ చూసుకుంటే అయ్యో మా పిన్ని నిజంగా చనిపోయిందా అని నిజంగా అసలు ఎంత అంటే రోజు ఇవే విషయాలు మాట్లాడుకుంటూ అసలు మా బ్రెయిన్లో నుంచి అయితే అవే తిరుగుతున్నాయి. అందుకే ఇన్ని రోజులు అయితే నేను ఏ వీడియోస్ చేయలేకపోయాను. కొన్ని ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి ఇందులో యాడ్ చేస్తాను. ఇది మా పిన్ని చనిపోయిన తర్వాత ఇయర్ రింగ్స్ తీయమని చెప్పారు డాక్టర్ వాళ్ళు అక్కడ. ఇంకా మా సుమలత వాళ్ళు ఏడ్చుకుంటూ ఉన్నారని నేనే తీస్తున్నాను. అప్పుడు మా సుకన్య చనిపోయినప్పుడు కూడా తెలుసా, తను చనిపోయిన వెంటనే తన చేతులు టచ్ చేసింది నేనే. ఒక 1.5 hour తర్వాత చనిపోయిన వెంటనే నార్మల్గా ఉండే తన చేతులు. అప్పుడు మళ్ళీ బిగుసుకుపోయినట్టయింది ఒక 1.5 hour తర్వాత. ఇప్పుడు మా పిన్నిని కూడా నేనే చనిపోయిన తర్వాత ఒక 15 minutes తర్వాత నేనే ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ తీయమంటే తీశాను. అప్పుడు నాకు బాగా గుర్తుంది. అప్పుడు మా సుమలత మా పిన్ని వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఫస్ట్ నేనే అప్పుడే కాలేజ్ నుండి వచ్చాను, అప్పుడు నేనే ఉన్నాను. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మా సుకన్య నేను క్లాస్మేట్సే చిన్నప్పటి నుంచి కూడా. అప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు మా పిన్నిని కూడా నేనే టచ్ చేశాను. అసలు నిజంగా ఆ బాధ అయితే వర్ణనాతీతం అనే చెప్పొచ్చు. ఆ రెండే నాకు బాగా గుర్తున్నాయి. అసలు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవ్వరికి రాకూడదు. స్టిల్ మా పిన్ని హెల్త్ ప్రాబ్లంతో చనిపోయినా సరే అది మేము తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే తనకేమీ పెద్ద వయసు కూడా ఏం కాదు, చాలా ఉండే. అసలు ఇంత త్వరగా చనిపోవడం అయితే నిజంగా కూడా మేమైతే తట్టుకోలేకపోయాం అసలు. నిజంగా ఇంకా వాళ్ళ పిల్లలకి ఎలా ఉండుంటుంది. మేము దగ్గర నుంచి కలిసి పెరిగామన్న బాధ ఎట్లుంటే ఇంకా పిల్లలు. మా పిన్ని ఇలా దూరం అవ్వడం మాత్రం నిజంగా అది ఇప్పుడైతే మేము మర్చిపోలేకపోతున్నాం. మళ్ళీ మా పిన్ని మా మధ్యలోకి రావాలని కోరుకోవడం తప్ప ఇంక మేము చేసేది ఏమీ లేదు. అసలు నిజంగా అస్సలు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మాట్లాడిన మాటలే నాకైతే రోజు కూడా అవే గుర్తొస్తున్నాయి. అసలు నేను చివరికి పడుకునేటప్పుడు కూడా మా హస్బెండ్తో ఇవే డిస్కషన్ చేస్తాను. మా పిన్నిది ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్ట్ పెడితే చాలామంది కామెంట్లు ఏమన్నారంటే, మా అమ్మని ఇప్పటివరకు మేము బాధ పెడుతూనే ఉన్నాం, ఇకపైన బాధ పెట్టము అని చాలామంది కామెంట్లు పెట్టారు. అసలు నిజంగా మనుషుల వాల్యూ ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి, పోయాక మొత్తుకుంటే రాదు. మా పిన్ని మాత్రం నిజంగా మళ్ళీ తిరిగి రావాలి దేవుడా.
ఇక్కడ చూస్తుంటే అసలు మా పిన్ని అయితే చనిపోయినట్లే అనిపించలేదు, అంత కళ వచ్చింది అసలు. దీన్నే ముత్తైదుగా చనిపోతే ఇలా చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే.